హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ టమాటా రోటి పచ్చడిని ఇప్పుడు తయారు చేసుకుందాం రండి. పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు అనేవి చిటపటలాడేటప్పుడే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. వీటన్నిటిని కొంచెం సేపు వేగనివ్వాలండి. ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి. టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. వీటిని ఇప్పుడు దించేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 రెమ్మల చింతపండు వేసుకుందామండి. నేనైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను దీన్ని. 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాము. టమాటాలంతా కూడా వేసేసుకున్నాం అండి. ఇప్పుడు బరగ్గా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాము. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాము. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదిగోండి, ఇంకా కలబెట్టేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మన టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.